ఈ రోజుల్లో ఇద్దరు భార్యాభర్తలు సంపాదిస్తేనే కానీ సంసారాలు గడిచే పరిస్థితి లేదు. అయితే సాఫ్ట్వేర్లు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఏంటంటే తొందరగా పిల్లల్ని కన్నారు అనుకోండి, ఆ పిల్లలు పుట్టగానే పాపం మరి పిల్లల్ని ఎవరు చూడాలి? ఈ రోజుల్లో ఏంటంటే అత్తమామని వదిలేసి వేరే సంసారాలు పెట్టుకుంటున్నారు. బెంగళూరు కానీ చెన్నై కానీ ఇలా సిటీస్కి వెళ్ళిపోయి వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ బాధలేవో వాళ్ళు పడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆడపిల్లలు అందరూ ఏం చేస్తున్నారని అంటే ఇలా కనుక చంటి పిల్లలు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి కంపెనీ వాళ్ళే ఒక డే కేర్ లాగా పెడుతున్నారు. కంపెనీల్లో పెడితే అక్కడ పిల్లల్ని కాసేపు అక్కడ వదిలేసి వీళ్ళు వర్క్ చేసుకోవడం, మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు వచ్చి పిల్లల్ని చూసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. చాలామంది భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇలాంటివే చేస్తూ ఉంటారు. అయితే బెంగళూరులో ఒక కంపెనీ వాళ్ళు ఇలాగే ఒక డే కేర్ లాగా పెట్టారు కంపెనీకి సంబంధించి. ఇప్పుడు ఒక కంపెనీ ఒక డే కేర్ పెట్టింది అని అంటే చాలా బాగుంటుందని అనుకుంటారు ఎవరైనా సరే. ఎందుకంటే అంతంత జీతాలు ఇచ్చుకొని అంత సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతుందని అంటే డే కేర్ కంపెనీలో పెట్టే ఉద్యోగస్తులు కూడా పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా చూస్తారు, బాధ్యతగా చూస్తారు, పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటారని అందులో పెట్టుకునే ఉద్యోగస్తులు కూడా చాలా మంచి వాళ్ళే పెట్టుకుంటారు. అయితే బెంగళూరులో ఒక కంపెనీ వాళ్ళు ఇలాగే డే కేర్ పెట్టారు. అందులో ఎవరినో వర్కర్స్ని పెట్టారు, ఆయమ్మల్ని వాళ్ళే పెడతారు కదా. అలా లేడీస్ని పెట్టినప్పుడు చాలామంది అందులో పనిచేసే ఆడవాళ్ళు పిల్లల్ని అక్కడ వదిలేసి వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండుంటే ఆ పిల్లల్ని సరిగ్గా చూడట్లేదంట. పిల్లలు గట్టిగా ఏడ్చారని అంటే తీసుకువెళ్ళి బాత్రూమ్ డోర్లు వేసేయడం, వాళ్ళు ఎక్కువగా ఏడ్చారని అంటే వాళ్ళని ఇంకా కొట్టడం, అన్నం సరిగ్గా తినకపోతే ఇంకా బెదిరించేయడం, అక్కడున్న పిల్లలు చెప్పిన మాట వినకపోతే వాషింగ్ మిషన్లో వేసేసి డోర్ పెట్టేసేవారంట. అంటే ఆ పిల్లలు భయపడే విధంగా చేసేస్తున్నారనమాట. అది ఎవరికి కూడా బయటకు తెలియట్లేదు. ఆ లోపల సీసీ కెమెరాలు ఏమీ లేవు. ఒక అతనికి ఎందుకో డౌట్ వచ్చింది, చిన్నపిల్లలు బాగా ఏడుస్తున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు భయపడుతున్నారు, అంటే ఈ డే కేర్లో పిల్లల్ని ఎలా చూస్తున్నారని ఆయన సీక్రెట్గా సీసీ కెమెరా పెట్టడమో ఏదో జరిగింది. మొత్తానికి అక్కడ జరుగుతున్న దారుణాలు చూసి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలోకి వచ్చాయి. ఒక కంపెనీ వాళ్ళు పెట్టిన డే కేర్లో పిల్లల్ని ఈ రకంగా హింసిస్తున్నారని చెప్పేసి అంతా కూడా వైరల్ అయింది. ఇప్పుడు ఏంటంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని మరి చూసేవాళ్ళు ఎవరూ లేక అక్కడ డే కేర్లో పెట్టుకుని పాపం వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్నారు. అదే ఇంట్లో ఎవరన్నా ఒక పని అమ్మాయిని పెట్టామనుకోండి, ఆ అమ్మాయికి దగ్గర ఎక్కువ అమౌంట్లో జీతం ఇవ్వాలి, పైగా ఇంటి దగ్గర ఉందనంటే ఎలా ఉంది ఏం చేస్తుందని ఎంత ఫోనుల్లో మాట్లాడినా సరే కష్టంగా ఉంటుంది కదా అని చెప్పేసి కంపెనీ వాళ్ళే ఇలా డే కేర్ పెట్టేసరికి పిల్లలు మనకు పక్కనే ఉంటారు కదా, గమ్ముని మధ్యలో బ్రేక్ దొరికినప్పుడు వెళ్ళి ఒక చూపు చూసి రావచ్చు కదా అన్న ఆలోచనతోటి తల్లులు కొంచెం ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ధైర్యంగా ఆ డే కేర్లో పెడతారు. కానీ కంపెనీ వాళ్ళు పెట్టిన డే కేర్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉందనంటే మరి పిల్లల పరిస్థితి ఏంటి? అసలు అలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? అందరూ చెప్పే మాట ఏంటంటే కంపెనీ వాళ్ళు పెట్టినా ఇంకొకరు పెట్టినా మనం ఇంట్లో పని వాళ్ళని పెట్టుకున్నా ఏదైనా సరేనండి, తల్లి చూసుకున్నట్టు ఎవ్వరూ చూసుకోరు. ఎవరు పిల్లల్ని వాళ్ళు సొంత మనుషులు చూసుకుంటేనే బాగుంటుంది. ఈ రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు ఉన్నవాళ్ళు, వీలు కుదిరిన వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా అలాంటి వాళ్ళ దగ్గరే మీ పిల్లల్ని వదిలిపెట్టండి. లేదంటే మాత్రం ఇలా డే కేర్లో కానీ పని వాళ్ళ దగ్గర కానీ అసలు అలాంటి వాళ్ళ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టద్దు. మనం ఎంత బాగా చూస్తారని అనుకున్నా సరే అందులో కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియదు. వాళ్ళు కనలేదు కదా, వాళ్ళు తల్లి చూపించినంత ప్రేమను వాళ్ళు చూపించకపోవచ్చు. ఏదో సమయంలో పిల్లల్ని ఏదో రకంగా కొట్టచ్చో గిచ్చచ్చో ఏదో ఒకటి కళ్ళెర చేసి బెదిరించడం ఇలాంటివి కూడా జరుగుతాయి. మనం తల్లులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడమే మంచిదండి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చేంత వరకు కూడా, అంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా తల్లులు జాగ్రత్తగా చూసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నారు, అన్ని రోజులు పిల్లలు చూసుకోవాలని అంటే తల్లులు ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చున్నారనుకోండి, మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే కూడా ఇన్ని రోజులు బ్రేక్ అయినందుకు వాళ్ళకి అంత ఇంపార్టెంట్ ఇవ్వరు, ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమని కొంతమంది ఇలా కూడా మాట్లాడుతున్నారు. కానీ కంపెనీ వాళ్ళు పెట్టిన డే కేర్లోనే పరిస్థితి ఎలా ఉంటే ఎవరిని నమ్ముతారు చెప్పండి? ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి చదువుకున్న అమ్మాయి, పెళ్ళైన తర్వాత నువ్వు ఉద్యోగం చేయకమ్మా ఇంట్లో పిల్లల్ని ఆడించుకుంటూ చూసుకోనంటే ఏ అమ్మాయి ఊరుకుంటుంది చెప్పండి? ఇప్పుడు చాలామంది ఇదే పని చేస్తున్నారు. పెళ్లి చేసుకోవడం బాబోయ్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఉంటాయి, మా కెరీర్ దెబ్బతింటుంది, మేము ఉద్యోగాలు చేసుకోలేము సంపాదించుకోలేము, పెళ్ళి అయిందనంటే ఇంకా ఆటోమేటిక్గా పిల్లలు వచ్చేస్తారు, ఆ పిల్లల్ని పెంచాలనంటే ఆ ఉద్యోగాలు మానేసుకుని పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో మాకు పెద్దవాళ్ళు ఎవరు కూడా ఉండరని కొంతమంది ఆడపిల్లలు ఇలా కూడా ఆలోచించి పెళ్ళంటే ముందుకు రావట్లేదు. అంటే ఈ కాలం పిల్లలు ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారో, పెళ్ళంటే పిల్లల తర్వాత బాధ్యతలు ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు మనం తట్టుకోలేని పరిస్థితి. భర్త జీతం ఒకటి సరిపోదు. ఇప్పుడు భర్త మీదే అన్ని భారాలు వేసేవనంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో గొడవలు వస్తాయి, జీతాలు సరిపోవు, పిల్లల్ని పెంచలేము, ఏదైనా మెడికల్గా ఏదైనా ఖర్చు వచ్చిందని అంటే తట్టుకోలేని పరిస్థితి, సిటీల్లో ఉంటే రెంట్లు కట్టలేని పరిస్థితి అని ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతిదీ కూడా అన్ని రేట్లు పెరిగిపోయి, రెంట్ల దగ్గర నుంచి మనం తినే ఫుడ్ దగ్గర నుంచి సిటీల్లో అయితే మరీ దారుణంగా ఉంది.
చెప్పుకోవడానికి సాఫ్ట్వేర్లకి అంతంత జీతాలు వస్తున్నాయని అంటున్నాం, కానీ ఇద్దరు సంపాదించిన వాళ్ళు ఏమన్నా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని బతకగలరు, కానీ ఒకే జీతం మీద మొత్తం ఫ్యామిలీని నడిపించాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. అయితే బెంగళూరులో జరిగిన ఈ సంఘటన చూసిన తర్వాత అసలు పిల్లలను కన్న తర్వాత తల్లులు పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టాలన్న పెద్ద సమస్య అయిపోయింది. ఈ రోజున కంపెనీ వాళ్ళు పెట్టిన డే కేర్లోనే పరిస్థితులు ఇలా ఉంటే ఇంకా మామూలు వాళ్ళని ఎక్కడ నమ్ముతారు చెప్పండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని ఎక్కడ వదిలిపెట్టాలో కూడా అర్థం కాదు. అందరూ చెప్పే సలహా ఏంటంటే పిల్లల్ని ఎవరో కూడా ఇలా డే కేర్లోనూ అక్కడ పెట్టకండి, ఎవరు ఎలా ఉంటారో మనకు అర్థం కాదు. వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే పిల్లలు కొంచెం పెద్ద అయ్యేంత వరకు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవడమే మంచిది. ఇప్పుడు పసిపిల్లల్ని తీసుకువెళ్ళి అలా వాషింగ్ మిషన్లోను బాత్రూంలోనూ వేస్తున్నారని అంటే అసలు ఎవరు చూస్తారు చెప్పండి. ఇప్పుడు ఎవరో ఒక అతను సీక్రెట్గా పట్టుకున్నాడు కాబట్టి తెలిసింది. అదే తెలియకపోతే ఆ పిల్లలు ఏంటంటే భయపడిపోతారు. ఇక్కడ ఆయమ్మ చేసిన పనులన్నీ వాళ్ళకి గుర్తొచ్చి ఆ తల్లిదండ్రుల దగ్గర ఏడవడం, తిండి పెట్టినా తినకపోవడం, ఒక భయంతో వాళ్ళ పిల్లలకి ఏంటంటే ఆటోమేటిక్గా జ్వరాలు వచ్చేస్తాయి. మమ్మల్ని ఆయమ్మ కొట్టింది, మమ్మల్ని ఆయమ్మ బాత్రూంలో వేసింది, వాషింగ్ మిషన్లో వేసిందని ఆ పిల్లలు చెప్పలేరు. పసిపిల్లల విషయంలో తల్లులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు పెంచడానికి వీలు కుదరకపోతే అసలు పిల్లల్ని కనకండి. ఒకరి దగ్గర వదిలిపెట్టి మనం ఎన్ని బాధలు పడే బదులు మీకు జీతాలు సరిపోవు, మేము ఉద్యోగాలు చేయాలి అని అనుకున్న వాళ్ళు దంపతులు ఎవరైనా సరే కొన్నాళ్ళ పాటు పిల్లల్ని కనకండి. మీకు పరిస్థితి అంతా బాగుండి కొన్ని రోజులు ఉద్యోగాలు చేసుకుని డబ్బు బాగా సంపాదించుకుని దగ్గర పెట్టుకున్నప్పుడు అప్పుడు పిల్లలు కనండి. కన్న తల్లి చూసుకున్నంత ప్రేమగా ఇంకెవ్వరు కూడా పిల్లల్ని చూడరు. ఈ రోజున కంపెనీ వాళ్ళు పిలిచారు కదా, అక్కడ డే కేర్ ఉంది కదా, వదిలేసి మనం వర్క్ చేసుకుందామని ఇలా ధీమగా ఉండే పరిస్థితి కూడా లేదు. నేను ఎంత బాగా చదువుకున్నాను, పిల్లలు ముడ్లు కడగాల, నేను పిల్లల్ని ఇప్పుడు కనాలా అని ఇలాంటి గొడవలు పెట్టుకోకుండా మీకు వీలు కుదిరినప్పుడే పిల్లల్ని కనండి. కన్నా తర్వాత ఎవరి దగ్గర వదిలిపెట్టాలి, ఎక్కడ వదిలిపెట్టాలి, అత్తగారు లేదు, ఇక్కడ మా అమ్మ లేదు, చూసేవాళ్ళు లేరు, పిల్లల్ని ఏం చేయాలి అప్పుడు బాధపడ్డం కాదు, ముందే ఇవన్నీ ప్లాన్ గా ఆలోచించుకుని అప్పుడు పిల్లల్ని కనండి. కొన్ని బయటకు వచ్చే విషయాలు ఉంటున్నాయి, కొన్ని బయటకు రాని విషయాలు ఉంటున్నాయి. ఆ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, ఎందుకు జ్వరం వచ్చిందో తెలియదు, మధ్యాహ్నం ఆయమ్మ అన్నం పెట్టిందో లేదో తెలియదు, వాళ్ళు కంటి నిండా నిద్రపోయారో లేదో తెలియదు, ఏమీ తెలియదు, వాళ్ళు చెప్పలేరు. కాబట్టి అలాంటి పసిపిల్లల్ని డే కేర్లు నమ్ముకుని మాత్రం అలాంటి చోట పిల్లల్ని వదిలిపెట్టకండి. పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి మీరు ఉద్యోగాలు మాత్రం చేసుకోకండి. బాగా ఆలోచించుకోండి. కొన్ని రోజులు సంపాదించుకున్న తర్వాతే పిల్లల్ని కనండి.